శ్రీమాత్రే నమః. వంకాయ టమాటా కూర బాక్స్లోకి ఉదయాన్నే సింపుల్గా సులువుగా అయిపోతుంది. ముందరగా గిన్నె పెట్టేసుకొని పోపు వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా వేసి ఒకదాని తర్వాత ఒకటి వేసి పసుపు, ఉప్పు కూడా ఉల్లిపాయలోనే వేయాలి. అప్పుడు వంకాయ ముక్కలు అంతటికి పడుతుంది. వేశాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు నీళ్ళలో ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేయాలి. అలాగా గరిట ఉంచి మూత పెట్టడం వల్ల ఏదైనా ఎక్స్ట్రా వాటర్ లాంటిది ఉంటే అంత పట్టకుండా ఉంటుంది. పూర్తిగా మూత తీస్తే డ్రై అయిపోద్ది. పూర్తిగా మూత పెడితే నీరు వచ్చేస్తుంది కర్రీ. ఎప్పుడైనా కొన్ని కూరలకి ఆ గరిట అట్ల కాడ గరిటలో తిప్పే ఉంటాయి కదా, వాటిని అలా ఉంచి మూతలు పెట్టండి. కొన్ని కూరలకి, బాక్సుల్లో కూరలకి అలాగ సరిపోతుంది. డీప్ ఫ్రైలకి అయితే అసలు మూత ఏం పెట్టకుండా చేయాలి. ఏదైనా గ్రేవీ లాగా కావాలి అన్నప్పుడే మూత పెట్టుకుంటే సరిపోద్ది. ఇలాంటి చిన్న చిన్నవి తెలియటం వల్ల కూరలు కొంచెం బాగుంటాయి, చూడ్డానికి బాగుంటాయి, తినడానికి కూడా బాగుంటుంది. ఇందులో మనం ఏమీ వేసే పని లేదు. కొర్రల కారం ఒకటే వాడుతున్నాం. కొంచెం ఉంటే కొత్తిమీర, కరివేపాకు, అంతకన్నా ఇంకా అవసరం ఏమీ లేవు. ఉల్లిపాయ, టమాటా ఎప్పుడు కూడా వంట చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, కూరలో ఎక్కువ రకాల వేయడం అంత మంచిది కాదు. తక్కువ రకాలతో కూర చేసుకోవడం అలవాటు చేసుకోవడం మంచిది. వేసిన కూరగాయని రంగు మారకుండా వండుకోవడం. టమాటా వేసాము అనేది టమాటా కలర్ కనిపించాలి. టమాటా ముక్క కనిపించినప్పుడు ఆ కలర్ కనిపించాలి. అంటే ఏ కూరగాయ వండితే ఆ కూరగాయలో పోకుండా అది వండాలి. అంటే ఇది ఏం కూర అని అడిగే విధంగా కాకుండా ఆ గ్రీన్ పోకుండా. కొత్తిమీర వేసాము, ఆ గ్రీన్ కొంచెమైనా కనిపించాలి. అంటే మరీ ఉదయం వండితే మధ్యాహ్నం వరకు అయితే కనిపించదు, కనీసం వండినప్పుడైనా కనిపించాలి. ఇప్పుడు ఉదయం వండి పెట్టేసాం అనుకోండి, ఒక 2-3 గంటల తర్వాత అది కొంచెం కొత్తిమీర లాంటివి వేస్తే కలర్ చేంజ్ అవుతాయి. కాకపోతే వెంటనే వేసిన ఒక అరగంట 10 నిమిషాలైనా సరే ఆ గ్రీన్ కనిపిస్తుండాలి. ఇలాంటివి తినటం వల్ల పచ్చి కూరగాయలు తినడం, పరిగెత్తడాలు వంటివి పెద్దగా అవసరం ఉండదు. ఎప్పుడు కూడా ఆయిల్ కొంచెమే పడుతుంది, డీప్ ఫ్రైలు అయితే కాదు. రెండోది ఏంటంటే ఆ ముక్కలకున్న ఒరిజినాలిటీ పోకుండా వండుకుంటాం. ఇప్పుడు ఇది ఏం కూర అనే విధంగా కూరలు వండుకున్నాం అనుకోండి, ఆ కూరలో ఉన్నవి ఏమి ఉండవు. రెండోది ఏంటంటే అంత పెద్ద ఉపయోగం ఏమి ఉండదు అది తిన్నా కూడా. ఏ కూరలు వండితే ఆ కూర ముక్కలు కనిపించాలి, ఏ కూర వండితే ఆ కూర ముక్కలు అర్థం అవ్వాలి చూడగానే. చిక్కుడుకాయ వండాము, ఆ పచ్చదన్నం కనిపించాలి. దొండకాయ వండాము, ఆ తెల్లదన్నం కనిపించాలి. ఇలాగా ప్రతి దానికి ఆ టమాటా కనిపించాలి. టమాటా ఉంది, కరివేపాకు కర్రీలో వేసాం, ఆ గ్రీన్ కొంచెం కనిపించాలి. అంటే ఆ కూరకి ఆయిల్లోనే వేయవలసిన పని లేదు. కొంచెం ఒక 50% కూర అయిపోతున్నప్పుడు వేయొచ్చు కరివేపాకు, ఏం కాదు. ఎందుకంటే మరీ అంత పోకుండా ఉంటుంది. అది ఆయిల్లో వేసి వేగే అంత లేదు, ఆ కరివేపాకు అంత స్ట్రెంగ్త్ ఉండదు, అంత అవసరం లేదు. కలర్ కోసం వేసుకున్నట్టు ఉంటుంది, ఫ్లేవర్ కోసం అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ అందులో అవసరం ఏం లేదు. మధ్యలో కూడా వేసుకోవచ్చు. ఇవి పిల్లలకి అలవాటు చేయండి. ఇలాంటి కూరలన్నీ తినడం వల్ల పొట్ట శుభ్రంగా ఉంటుంది, దాహం వేయదు, మనకి ఇంట్లో వంట సులువుగా ఉంటుంది, ముందర హెల్త్ బాగుంటుంది. ఈ కూరలు తిన్న వాళ్ళు ఎవరు నాకు తెలిసి జబ్బులతోటి బిళ్ళలు వేసుకోవట్లేదు. ఇంకొక టైపు వంట ఉంటుంది. ఈ టైపు వంటలలో ప్రతి ఒక్కళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఏమంటే ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి, వీటిల్లోకి ఏవేవో పులుసులు, పౌడర్లు మిక్సీలు పట్టేసి, అంటే మిక్సీలు పట్టి అవి గుజ్జుకూరలు చేసుకోండి, కానీ అప్పుడప్పుడు చేయండి, రోజు కాదు. వారంలో 1-2 రోజులు చేసుకోవచ్చు. రోజు మాత్రం ప్లెయిన్ కర్రీస్ చేసుకోవడానికి అలవాటు పడటం వల్ల హెల్త్ ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. ఒక మాట భగవాన్ గురించి. భగవాన్ దగ్గరికి, రమణ మహర్షి దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి కొందరికి మౌనంగా ఉండమని చెప్పేవారు, కొందరికి గిరి ప్రదక్షిణ చేయమని చెప్పేవారు, మరికొందరికి త్రిపుర రహస్యం చదవమని చెప్పేవారు. ఆ త్రిపుర రహస్యంలో ఒక మాట చెప్తున్నాను. అశ్రద్ధ ఉన్నప్పుడు మనకి జ్ఞానం కలగదంట. అశ్రద్ధ అనేది ఎప్పుడు కూడా శ్రద్ధను పొందడానికి అవకాశం అనేది ఇవ్వదు. అంటే అశ్రద్ధ ఉన్నప్పుడు శ్రద్ధతో ఏ పని చేయలేరంట.
అదొక అపరాధ భావంలాగా వెంటాడుతూ ఉంటుందంట. దానివల్ల ఏ పని చేయలేరంట. దాని పేరు అశ్రద్ధకి ఏంటంటే వెనక ఉన్నది అపరాధము అశ్రద్ధ ఇవన్నీ పక్కపక్కన ఉంటాయి. దీనివల్ల ఏ పనిని శ్రద్ధతో చేయలేరు. అందువల్ల ఏమవుతుంది, చేయాలనుకున్న పనిని చేయలేకపోవటం వల్ల కొంచెం ఇబ్బందులు వస్తాయి. రెండవది ఏంటంటే కర్మవాసన. ఈశ్వరానుగ్రహంతోనే ఇది తొలగాలి. ఈశ్వరానుగ్రహంతో తొలగాలి అంటే ఈశ్వరుణ్ణి ఆరాధించాలి. వారి ఇష్టదైవాన్ని వారు ఆరాధించడం వల్ల కర్మవాసన తొలుగుతుంది. అదే ఇందాక అట్లాంటి అశ్రద్ధారూపమైన వాసనలన్నీ తొలగాలంటే ఈశ్వరుని ఆరాధించాలి, అంటే దైవభక్తి కలగాలి. ఈ దైవభక్తి కలగాలి అంటే మళ్ళీ ఏం చేయాలి చెప్పనా, ఈశ్వర ఆరాధన చేయడం వలన ఇదంతా పోతుంది. అయితే ఇక మూడవది ఇది తొలగాలంటే ఏం చేయాలంటే వెంటనే ఒక రోజులో 2 రోజుల్లో పోదు. ఒక బాగలేనప్పుడు మందు కనుక 5 రోజుల డోసు 3 రోజుల డోసు వాడుకుంటున్నప్పుడే తగ్గుతుంది కదా. అట్లాగనే ఇది కూడా ఏంటంటే ఇదంతా రావాలి అంటే దానికి కూడా నియమంగా ఇన్ని రోజులని భక్తితో ఆయన్ని సేవించాలి. అప్పుడు అంటే చాలా కాలం ఔషధం సేవించిన తర్వాత కనుక జబ్బు తగ్గినట్టుగానే ఎక్కువ రోజులు కనుక సేవించటం వలన అవన్నీ తగ్గేసేసి సాధన మొదలవుతుంది. అప్పుడు సంసారం నందలి దోషాలు అవన్నీ తొలగి ప్రశాంతంగా ఉంటారు. ఇంకంతకు మించి మార్గం లేదు. ఎప్పుడు కూడా పూర్వజన్మలో దాకా అవసరంలా నిన్న చేసిన దుష్కర్మల యొక్క ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తాము. అందుకని ఈ రోజుని సరిగ్గా పెట్టుకోవటం వల్ల రేపు బాగుంటుంది. ఉదయం చెట్టు నాటేస్తేనే కదా, ఈరోజు చెట్టు నాటితే కదా మర్నాటికి పువ్వులు పళ్ళు వస్తాయి. ఆ విధంగా గురువు ఎంత చక్కగా చెబుతున్నా గ్రహించలేరంటే దీనినే కర్మవాసన అంటారు. ఇవన్నీ ఎట్లా అంటారు, ప్రాణాయామాలు ఇవన్నీ చేయటం వల్ల ఈశ్వరుని పూజించటం వల్ల మాత్రమే గురుభక్తి కలుగుతుంది.